భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 21 శ్లోకం నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అనువాదం అభిలాషలు లేనివాడు, మనస్సు నియంత్రించుకున్నవాడు, స్వార్థ స్వీకరణలు విడిచినవాడు, కేవలం శరీరధారణ కోసం మాత్రమే కర్మ చేస్తే అతనికి పాపం అంటదు. వివరణ: యోగి తన జీవనోపాధి కోసం అవసరమైనంత వరకు మాత్రమే కర్మ చేస్తాడు. అతనికి అధిక సంపాదన, భోగం, సొత్తు కూడబెట్టుకోవాలనే కోరిక ఉండదు. అలాంటి వ్యక్తి చేసిన కర్మ పాపబంధనంగా మారదు. ఎందుకంటే ఆ కర్మలో స్వార్థం లేదు, కేవలం ధర్మమే ఉంది. తాత్విక సందేశం: మనిషి శరీరాన్ని నిలుపుకోవడానికి అవసరమైన పనులు చేయాలి, కానీ అతి కోరికలు, లోభం, అధిక ఆకాంక్షలతో చేసే పనులు బంధనానికి కారణమవుతాయి. తక్కువలో తృప్తి, స్వార్థరహిత జీవనం, ఇవే ఆత్మశుద్ధికి పునాది. ఉదాహరణ: ఒక రైతు తన కుటుంబం, గ్రామం బతకడానికి పొలంలో కష్టపడతాడు. అతని శ్రమ శరీరధారణ కోసం. కానీ అదే రైతు అధిక సంపాదన కోసం మోసాలు చేస్తే అది పాపబంధనమవుతుంది. స్వార్థరహిత కర్మ శుద్ధమైనది, బంధనం రహితమైనది. ఎండ్ నోట్: అవసరమైనంత జీవనం కోసం కర్మ చేసినప్పుడు అది పవిత్రమవుతుంది. కోరికలు, లోభం విడిచిన కర్మే మనిషిని విముక్తి వైపు నడిపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.